హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కోయిదర బిఎల్ శ్రీనివాసరాజు గారు. మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు అనుగ్రహం. ఈ మకర రాశి వాళ్ళకి ఫలితాలు చూసుకుంటే ఆదాయంలో 14, ఖర్చులో 14, రాజపూజిత 3, అవమానాలు 1. ఈ రాశి వాళ్ళకి ఉత్తరాషాఢం, శ్రావణ నక్షత్రం, ధనుష్ట నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి చాలా వరకు తెలివితేటలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. మనకి డబ్బులు అమౌంట్లో ఎలా వేసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసి మనకి నెల నెలకు ఎలా తీసుకుంటామో ఆ విధంగా ఇలా మైండ్, ఇలా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆ విధంగా కనబడుతుంది. ఆ అమ్మవారు ఆశీర్వాదంతో వీళ్ళకి ముందు జాగ్రత్త. అంటే ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఎటు పోవాలనుకున్నా కూడా చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు, ముందడుగు వేస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అమ్మవారు అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన కార్యక్రమాలు, ఆలోచనలు, విధానాలు చాలా వరకు ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు. ముందు జాగ్రత్త విధానాలు. కానీ ఏ కార్యక్రమాలు అనుకున్నా చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. ఇస్తానంటుంటారు, ఇవ్వరు. అయిపోతుంది అంటుంటారు, కాదు. రేపు అయిపోతుంది అంటారు, అవి కాదు. డబ్బులు కూడా మన చేతుకుంటే డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రావు మన దగ్గరికి. ఇస్తానంటారు, ఇవ్వరు. అదిగో అంటారు, ఇదిగో అంటారు, లేట్ చేస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. మరి ఎలా జరుగుతుంది స్వామి? మరి మాకంటూ టైం అనేది ఎప్పుడు మంచి టయాలు అనేది రాబోతున్నాయి, మా జాతక ఫలితములు ఎంతవరకు వచ్చిందా అని చాలా వరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అమ్మవారు ఆశీర్వాదంతో తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కానీ మీరు చేసే పనులు ఎక్కడికి పోయినా, ఏది చేసినా మనకి తెలిసిన పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. వృద్ధుల్ని ఆశీర్వాదం తీసుకోవాలి. వృద్ధులకి వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వాళ్ళ సేవ చేయాలి. చేస్తే మీకు ఆ భగవంతుడు అనేది మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు వర్తిస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఒక దేవస్థానం, ఏ గుడి అయినా సరే, గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోశాల అనేది ఉంటుంది. ఆ గోశాలకు వెళ్ళేటప్పుడు మీరు ఇప్పుడు ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు అనుకోండి, కనీసంగా ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నా, ఒక వ్యాపారం చేయాలనుకున్నా, ఏ పనైనా, ఈ పని అంటే ఈ పని అని కాదు, ఏ పని మీరు చేయాలన్నా ఆ పని మీరు ప్రారంభించాలని ముందు మీరు చేయాల్సింది ఒక దేవస్థానాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ గోశాల దగ్గరికి వెళ్ళి గోమాత, ఆ గోమాతకి ఒక 5 అరటి పండ్లని ఒక ప్లేట్లో మీ చేతుకుంటూ 3 దోశళ్ళు బియ్యం దాంట్లో పోసి ఆ 5 అరటి పండ్లు దాంట్లో పెట్టి మీ చేతుకుంటా తినిపిస్తే మీ మీద ఉండాల్సినవి సర్వ దోషాలు, సర్వ దరిద్ర గ్రహాలు, సర్వ పీడలు శాంతమవుతాయి. అప్పుడు మీరు ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ మీరు తప్పకుండా పూర్తి చేసుకుంటే జయప్రదం అనేది అవుతుంది. లక్ష్మి కలిసి వస్తుంది. ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పనిలో మీరు తప్పకుండా అభివృద్ధిగా పొందుతారు. కాబట్టి మీకు ఎక్కువగా మీరు ఎలాంటి సందేహాలు పడుతున్నా, ఎలాంటి బాధలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి రండి. మీరు ఫోన్ చేయండి. వాట్సాప్ కాల్ ద్వారా కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్స్తి బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వభౌతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కుంభరాశి ఫలితాలు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ధనిష్ట నక్షత్రము, శతాభిష నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము. అదృష్ట గడియలు ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి ఏ పాయింట్ చెప్పినా, ఏ విధానం చెప్పినా రాంబాణం మాదిరిగా అవుతుంది. కానీ ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా
నిండుగా ఉంటారు. నిండుగా అంటే ప్రశాంతంగా ఏమి లేకపోయినా కూడా మంచి డ్రెస్ వేసుకొని మంచిగా భోజనం చేసి ప్రశాంతంగా ఉంటారు. అలాంటి మనస్తత్వం వెళ్ళదు. ఇవాళ లేదు మన దగ్గర లేదు అంటూ బాధపడరు. అబ్బా మనం సంపాదించాలి అన్న ఒక కసి పట్టుదల వీళ్ళకి ఉండదు. ఎక్కువ శాతం ఎప్పుడు చూసినా కూడా నిండుకుండగా ఉంటారు. కాబట్టి ఇలా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అతి తెలివితేటలు. ఎదుటివాడు వస్తుందంటే వాడు ఎందుకు వస్తున్నాడు, మన దగ్గర ఏం అడుగుతాడని కూడా ఆలోచిస్తారు అన్నమాట. ముందే తెలిసిపోతాయి. ఎందుకంటే ఒక స్త్రీ వస్తుందనుకో, ఆ స్త్రీ ఎందువల్ల వస్తుందో మన దగ్గరికి అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది వాళ్ళకి. అంటే అంత జాగ్రత్త, అంత ఓపిక, నిదానము వీళ్ళ జాతక ఫలితంలో కనబడుతుంది. మరి ఆదాయ ఫలితంలో చూస్తే 14 కనబడుతుంది, ఖర్చులో 14, అంటే సేమ్గా ఉంది. రాజపూజిత 6, అవమానాలు 1. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా భోజనం మందం దానికి పోతుంటాం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వ్యాపారంలో, ఉద్యోగంలో చేయాల్సిన కార్యక్రమాల్లో వీళ్ళకి ఏదో ఒక రూపంలో తప్పకుండా భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది. తర్వాత వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను తప్పకుండా సాధించగలుగుతారు. పట్టుదల వీళ్ళ దగ్గర పట్టుదలతోని ఉండగలిగినప్పుడే వీళ్ళు అభివృద్ధిగా పొందుతారు. మనకి ఏమి లేదులే, ఏమి రాదులేని సైలెన్స్గా ఉంటే ఏది కాదు. మనకి కావాలి, రావాలి, సాధించాలి అన్న ఒక పట్టుదల, కృషి ఉంటేనే తప్పకుండా అభివృద్ధిగా అవుతుంది, సాధిస్తారు. కాబట్టి శని ప్రభావం వీళ్ళకి ఎక్కువగా కనబడుతుంది. ఆ శని ప్రభావం వల్ల వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు మనకు దగ్గర దాపులో ఉండాల్సిన నవగ్రహాలు చుట్టూ 9 వారాలు 9 శనివారాలు తిరిగి 9 శనివారాలు అయిపోయిన తర్వాత 9వ శనివారం లాస్ట్ రోజున శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి గుడికాడ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి శ్రీ గణపతి, అది రాగి చెట్టు గణపతి, రాగి చెట్టు కింద ఉండాల్సిన గణపతి దగ్గరే కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరి చెప్పులు అక్కడ పెట్టేసి ఆయనకి ఒక పండో, ఒక లడ్డో, ఒక ప్రసాదమో అక్కడ పెట్టాలి. పెట్టేసి నమస్కారం పెట్టుకొని మీరు ఇంటికి వచ్చేసేయాలి. ఫస్ట్ చేయాల్సింది మీరు నవగ్రహాలు, దాని తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి, దాని తర్వాత గణపతి. ఈ 3 దేవస్థానాల్లో మీరు 3 విధానాలుగా కరెక్ట్గా చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చినప్పుడే వీళ్ళ మీద ఉండాల్సిన ఆ దోషములు అనేది వెళ్ళిపోతాయి, అభివృద్ధి అనేది పొందుతుంది, మనసు బాగుంటుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మీరు ఎలాంటి బాధలు పడుతున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, కుటుంబంలో భార్యాభర్తలు కుటుంబ సమస్యల్లో సతమతం అవుతున్నారా, మీరు ఎలాంటి బాధలు ఉన్నా కూడా తప్పకుండా మాకు ఈ కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదించండి. క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం కొండదేవత అమ్మవారు ఆశీర్వాదం, కొండదేవి జై సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం మీనరాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము. ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 5, రాజపూజిత 2, అవమానంలో 4 కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఆలోచన చేయాల్సిన విధానం ఏమిటంటే మనస్తత్వం చాలా బాగుంటుంది. అదృష్ట గడియలకి రాబోతున్నాయి. కష్టపడుతుంటారు కానీ డబ్బు నిలబడదు. ఆలోచనలో పెద్ద పెద్ద ఐడియాలు, చేసే పనులు చిన్న చిన్న పనులుగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతము లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది సతమతం అవుతుంటారు. ఈ రాశి వాళ్ళకి ఎన్నో బాధలు పడుతూ వీళ్ళు ఒక మంచి మాట చెప్పినా కూడా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, అది ఇడిపోవటం, చికాకులు పడటం ఇలాంటివి చాలా వరకు జరుగుతుంటాయి. కానీ వీళ్ళు ఎవరిని ప్రేమించిన వాళ్ళు దూరం అయినా వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్త్రీని ప్రేమిస్తున్నావు అనుకోండి, ఆ స్త్రీని ప్రేమించేటప్పుడు నువ్వు డైరెక్ట్గా నువ్వే పోయి చెప్పావనుకోండి, దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆమె మనస్తత్వం కూడా నువ్వు తెలుసుకోవాలి. నీకు నచ్చినంత మాత్రంలో ఒకే అంటే కాదు కదా, నీకు నచ్చాలి, ఆమెకి నచ్చాలి, ఇద్దరికీ నచ్చాలంటే అది నీ డైరెక్షన్లో పోయి చెప్పేది కాదు. కాబట్టి ఆమె మీద నీకు అభిమానం, ప్రేమ ఉన్నప్పుడు మన స్నేహితుల ద్వారాగో, మన ఫ్రెండ్ ద్వారాగో, లేదు ఆమె ఫ్రెండ్ ద్వారాగో ఆ విధంగా వాళ్ళతో మనం ఫస్ట్ చెప్పుకొని ఈ విధంగా ఉందని వాళ్ళతో చెప్పిన తర్వాతే ఆమెకు చెప్పాలి. డైరెక్ట్ మీరు పోయి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే అది చాలా దూరం వెళ్ళిపోతుంది.
ఆమెకు నీ మీద ప్రేమ ఉంటే ఓకే, ప్రేమ లేకపోతే నాకు ఇష్టం లేదంటది, అప్పుడు నువ్వు ఇబ్బంది పాలవుతావు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాంట్లో నువ్వు. రెండోది, కొంతమంది భార్యాభర్తలు సమస్యల్లో ఇడిపోయిన వాళ్ళు అధోగతి పాలైపోయి మనశ్శాంతి లేక ఒకరి మాట ఒకరు అనుకూలం లేకోకుండా ఎదుటి వాళ్ళు వచ్చి మాయ మాటలు కొన్ని చెప్పి మీ భర్త ఇలాంటి వాడు, కరెక్ట్ అయిన వాడు కాదని వాళ్ళకి చెప్పటం, తర్వాత వీళ్ళ స్నేహితులు వచ్చి నీ భార్య ఎలాగా ఉంటుంది, ఇలాగ తిరుగుతుంటుంది, 4 పక్కలు తిరుగుతుంటుంది అని వాళ్ళు వచ్చి చెప్పటం, ఆయన మనసును డిస్టర్బెంట్ చేయటం, అలాంటి ఆందోళనలు కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు బాధపడుతున్నారా, తప్పకుండా ఒకసారి ఈ కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి గ్రహాలున్నా, ఎలాంటి పీడలున్నా కూడా తప్పకుండా మీ జాతకాన్ని పెట్టి మీ స్థితిగతులను చూసి మా అమ్మవారు సమ్మక్క సారక్కని అమ్మవారిని తలుచుకొని మీ జాతక చక్రం వేసేసి మీ స్థితిగతులను చూసి అన్ని విషయాలు మేము చూసి అన్ని విధానాలు చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఈ కింద ఉన్న నెంబర్కి రండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.